లోకేష్ బాబు సీఎం అవుతారని చెప్పి ఈ మధ్య కాలంలో వార్తలు తెగ ఉగాది తర్వాత పక్కా లోకేష్ బాబు గారి సీఎం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దాంతోపాటు ఎలాగైనా చంద్రబాబు నాయుడు గారిని కొంతమంది ఉపప్రధాని అంటున్నారు, కొంతమంది గవర్నర్ అంటున్నారు. మొత్తానికి బీహార్లో లాగే నితీష్ యాదవ్ పంపించిన విధంగానే ప్రజెంట్ లోకేష్ బాబుని సీఎం చేయాలి. ఉగాది తర్వాత అందుకని అందరితో మీటింగ్, వాళ్ళతో కూర్చొని లంచ్ అది ఏర్పాటు చేసుకోవడం, దాని తర్వాత ఢిల్లీ చుట్టూ లోకేష్ బాబు గారు మీటింగ్స్ పెట్టుకొని తిరగడం, ఇదంతా జరుగుతోంది. ఉగాది తర్వాత పక్కా లోకేష్ బాబు గారు సీఎం అవుతారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రజెంట్ దీని గురించి చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ ఫస్ట్ ఒక విషయం అయితే ఏంటి అంటే, సో అబ్సల్యూట్లీ లోకేష్ బాబు గారు చాలా ఎవాల్వ్ అయ్యారు. ఒకప్పుడులా లేరు. మాట తీరు కానీ, తీసుకునే డెసిషన్స్ కానీ చాలా డైనమిక్గా ఉంటున్నాయి. ఒకప్పుడు పప్పు 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 అని మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ట్రోల్ చేశారు, చాలా ఎగతాళి చేశారు లోకేష్ బాబు గారు. కానీ తర్వాత పరిస్థితి మారింది. ఇప్పుడు కనీసం ఈ నోట్లో నుంచి ఒక్క ప్రతిపక్షం వ్యక్తి అయినా కానీ ఈరోజు లోకేష్ బాబుని పప్పు అనే మాట సంబోధిస్తున్నారా? సంబోధించట్లేదు. ఎందుకంటే ఈ ప్రూవ్డ్, అరే బాబు పప్పును కాదురా నాయన, నేను నిప్పుని మామూలు నాతో పెట్టుకుంటే నిప్పుతో తల గొహుక్కున్నట్టే అనే చందంగా వచ్చింది. సో అయితే ఒక క్లారిటీ. సో ఖచ్చితంగా హీఈస్ క్యాపబుల్ ఆఫ్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న మోస్ట్ ఆఫ్ ద డెసిషన్స్ కూడా ఎక్కువగా లోకేష్ బాబు గారు తీసుకుంటున్నారు అనేది సో సమాచారం. దీంతో పాటు హీఈస్ క్యాపబుల్ ఆఫ్ దట్. అయితే ఇక్కడ ఒక పాయింట్, ఫస్ట్ ఒక విషయం ఏంటి అంటే ఉగాది తర్వాత జాబ్ క్యాలెండర్, జాబులు ఇస్తా ఉన్నారు. నాకు తెలిసి ఆయన జాబ్ ఇచ్చుకుంటున్నాడు సీఎంగా, అవునా అని అనిపిస్తా ఉంది. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు కదా. సరే ఇది పక్కన పెడితే, లోకేష్ బాబు గారు సీఎం అవుతారు, ఓకే. మరి మన ఏపీలో ఎక్కువ, ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ ఉన్న బలమైన కాపు నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ గారు చాలా 100 స్ట్రైక్ రేట్ తోటి మొన్న గెలవడం, భారీ మెజారిటీతో గెలవడం జరిగింది జనసేన పార్టీ. మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ కూడా దీనికి మంచిగానే ఓకే, యాక్సెప్ట్ లోకేష్ గారు సీఎం అవడానికి. అంటే జీవితాంతం ఇంకొకరిని సీఎం చేయడానికైనా, లేకపోతే జనసేన ఒక సపరేట్ పార్టీగా ఎదగడానికి ప్రయత్నం చేస్తుందా కూటమిలో కాకుండా అనేది వేచి చూడాలి. చాలా మంది ఫ్యాన్స్ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. బయటికి చెప్పుకోపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే బాగుండు, సీఎం 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 అంటే ఏదో డిప్యూటీ తీసుకో అన్నట్టు ఇచ్చినట్టుందేమో అని చాలా మంది ఫ్యాన్స్ అనుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది మీరు ఆలోచన చేయాలి. సో థ్యాంక్ యూ.